ఈ గంగుల కమలాకర్ గారు సుదీర్ఘంగా అన్ని విషయాలు చెప్పినారు. దయచేసి మా ప్రెస్ మిత్రులతో కూడా నా విన్నపం, ఇక్కడ చూస్తూ ఉంటే తెలంగాణ నీళ్ళ మీద, తెలంగాణ రాష్ట్రం మీద దాడి జరుగుతూ ఉంది. దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే, మీతో విన్నపం ఏంటంటే, మా మాటలో లేకపోతే గంగుల కమలాకర్ గారు చెప్పిన మాటలో లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలను కాకుండా మీతో హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, వాళ్ళు ఇవాళ మీకు ఒకటో రెండో అఫీషియల్ డాక్యుమెంట్ చూపెడుతూ కూడా మాట్లాడారు. మీతో నా రిక్వెస్ట్ ఒకటే, దయచేసి అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ప్రెస్ మిత్రులు దాన్ని పబ్లిష్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి అన్నీ వక్రీకరించి ఇన్ని అబద్ధాలు ప్రజలను తప్పుదో పట్టడము, ఇంత మూర్ఖంగా ఒక రాష్ట్రానికి నాయకుడు ఎవరు కూడా ప్రజల పట్ల తన తెలంగాణ పట్ల ప్రేమున్న ఆప్యాయతున్న ఎవ్వరూ అట్లా చేయరు. సో దయచేసి మేము చెప్పేది ఏంటంటే, మీతో రిక్వెస్ట్ ఏంటంటే, మేము మాట్లాడతాము ఎక్కడో చిన్నగా పక్కన కాలంలో పోతుంది, నాకు తెలుసు అది. అంటే దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే, నేను మాట్లాడిందో, ముఖ్యమంత్రి గారు మాట్లాడిందో, గంగుల కమలాకర్ గారు మాట్లాడిందో, రవి గారు మాట్లాడిందో కాకుండా ఈ అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకొని దయచేసి మీరు పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎంత అసలు ప్రాబ్లం ఇక్కడ వస్తూ ఉందంటే, సబ్జెక్టే లేదు. వారి అజ్ఞానం ఎంత బాధగా ఉందంటే, వారి అజ్ఞానం. మేమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా గోదావరి కింద ఉండే వాళ్ళందరం, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా మొన్నేమో దేవాదుల ప్రాజెక్ట్ ఎక్కడుంది అని అడిగారు గోదావరిలో. ఇవాళ మీరు చూసిన కావచ్చు ఇంకొకటి, అక్కడ పక్కన ఉన్న వాళ్ళు మళ్ళీ చెప్తున్నానికి అట్లా కాదు తప్పు చెప్తున్నాను కూడా చెప్పినారు. మేడిగడ్డ నుంచి ఎక్కడికి వస్తాయి నీళ్ళు? అన్నారంలోకి వస్తాయి. అన్నారం నుంచి ఎక్కడ లిఫ్ట్ చేసేస్తారు? సుందిలోకి వేస్తారు. ఇక్కడున్న మా ప్రెస్ మిత్రులు టకటగా చెప్పేస్తారు సబ్జెక్టు. సుందిలో నుంచి ఎక్కడేస్తారు నీళ్ళు? శ్రీపాదెల నింపల్లి వేస్తారు. ముఖ్యమంత్రి గారికి అది కూడా తెలియదు. మీరు చూసిన కావచ్చు, మీరు అందరు ఇప్పుడు నేను చూసిన అది మంచిగా లైవ్గా ఎవిడెంట్గా ఉంది. ఏంది అని అడుగుతున్న వాళ్ళందరూ గుంజుతున్నారు, తప్పు చెప్తున్నాం అని. ఈయన ఏమంటాడు, సుందిలా నుంచి డైరెక్ట్గా తీసుకుపోయి మిడ్మానర్లో వాటర్ ఇస్తున్నాం మేమని చెప్పి అంటాడు ఆయన. అంటే మీకు అర్థమైందా? ఇప్పుడు బాధ ఏంటంటే, మనం సబ్జెక్టులో పోదామా లేకపోతే ఈయన చెప్పే జోకుల గురించి మాట్లాడుకుందామా? అసలు సబ్జెక్టు తెలియనప్పుడు మనం ఏం మాట్లాడి ఏమొర్రి? అందుకని మిమ్మల్ని ఏమడుతున్నా, నేను అరవడమో ఆయన అరవడమో కాదు, నేను అరవడమో ఆయన అరవడమో కాదు. దయచేసి అఫీషియల్ డాక్యుమెంట్స్ ప్రజల ముందర పెట్టమని మిమ్మల్ని అందుకని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమైంది, జనాలని అది గట్టిగా అరుస్తాడు, బూతులు మాట్లాడతాడు, గంట సేపు మాట్లాడిండు. కేసీఆర్ హరీష్ రావు జపం చేసిండు. కేసీఆర్ హరీష్ రావు లాస్ట్కి ఒక 30 సెకండ్లు ఒక్కసారి కిషన్ రెడ్డి ఏదో 2 మాటలు అన్నట్టున్నాడు. ఎందుకంటే అనకపోతే బాగోదని చెప్పేసి తప్ప మొత్తం తను మాట్లాడిన 45 నిమిషాలు గంట సేపట్లో గోదావరి జలాల గురించి కానీ, ఇంకొక విషయం మీరు విచిత్రం చెప్పాలి. ఇవాళ మీటింగ్ ఏంటంటే, అసలు మీటింగ్ ఎందుకు స్టార్ట్ అయింది? ఇవాళ గోదావరి బనకచెర్ల గురించి మీటింగ్ పెట్టిండ్రు. మీరు దయచేసి మీరు అందరూ కూడా, ప్రజలు కూడా ఆయన మీటింగ్ చూడాలి. నేనే కోరుతున్నాను మీ అందరినీ కూడా, 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూడాలని చెప్తా ఉన్నాను. మీటింగ్ ఎక్కడ స్టార్ట్ అయింది? వాళ్ళు మీటింగే పెట్టి మొత్తం నాయకులను పిలిపించుకొని బేసికల్లీ ఏంటంటే, మీరు అందరు తిట్టుండ్రా అని చెప్పిండు. అంతే. ఆడ చెప్పిన మీటింగ్ ఏంటంటే, మీరు అందరు కలిసి తిట్టుండ్రా అని చెప్పిండు. మీటింగ్ ఏంది? గోదావరి బనకచెర్ల మీటింగ్ స్టార్ట్ అయింది. ఆయన మాట్లాడడం మొదలుపెట్టిండు. ఎక్కడ మొదలుపెట్టిండు? కృష్ణా జలాల దగ్గర మొదలుపెట్టిండు. మళ్ళీ కృష్ణా జలాల దగ్గర మొదలుపెట్టిండు. అంటే గోదావరి జలాల గురించి అసలు తెలియదు. పోనీ కృష్ణా జలాల గురించి ఏమైనా తెలుసా అంటే, సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్టివ్ లేదు, సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్టివ్ లేదు, సంగతి లేదు, అంతా బభ్రజమానం భజగోవిందం. ఎందుకు చెప్తా ఉన్నానంటే, కృష్ణా వాటర్ గురించి మళ్ళీ అదే అబద్ధం. కేసీఆర్ సైన్ చేసిండు, హరీష్ సైన్ చేసిండు. ఇదిగోండి, ఇది మొన్న. దయచేసి నేను చెప్పిన అందుకు అఫీషియల్ డాక్యుమెంట్స్ చెప్తాను. నేను నాకు సబ్జెక్ట్ అంటే నేను డేటాతో వస్తా, వట్టి ఏదో పిచ్చిగా అరుపులు అవి నాకు రావు. నాకు 17 to 25 ఎవరున్నారు గవర్నమెంట్లో? రేవంత్ రెడ్డి గారు కదా గవర్నమెంట్లో. అయితే అది మాత్రం గ్యారంటీ కదా, ఆయన ఉన్నదో లేదో ఆయన తెలుసో తెలియదు మరి అది కూడా. ఇక్కడ నేను చదువు చెప్తా. ఆఫ్టర్ డీటెయిల్ డెలిబరేషన్స్, అంటే డీటెయిల్గా మీటింగ్ అయిన తర్వాత, ద బోర్డ్ డిసైడెడ్ ఇదేంది, కృష్ణా వాటర్ మీద అని చెప్పేది. ఎందుకంటే ఫస్ట్ కృష్ణా గురించి మాట్లాడిన కూడా కృష్ణా అని చెప్తాను. ద షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ మే బీ ఫాలోడ్ ఫర్ ద కరెంట్ ఇయర్ యాజ్ 6634. అంటే
ఇంకా అదే అగ్రిమెంట్. ఏం అగ్రిమెంటు? వాళ్ళు 66%, మనం 34% అని చెప్పేసి ఫర్ ద ఇయర్ 24-25 అని కూడా ఇది మొన్న వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్. కేసీఆర్ గారు సైన్ చేసిండ్రు, హరీష్ గారు సైన్ చేసిండ్రు. మరి ఇదైతే మీ 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 దాంట్లో అయింది కదా, అదే 512 మీతోనే అయింది కదా, ఇది కూడా 299 మీ టైంలోనే అయింది కదా. ఇది మాత్రం ఈ పిచ్చి మాటలు, హరీష్ రావు సంతకం పెట్టిండు, సబ్జెక్ట్ లేనప్పుడు మాట్లాడే పిచ్చి మాటలు. ఇదేంటి ఇంకేదో చేపల పులుసు. ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక ముఖ్యమంత్రి అయ్యండి చేపల పులుసులు గివ్వా పిచ్చి మాటలా? వక్రీకరించి ఉన్నదే, మేమేం మిమ్మల్ని తప్పు మేరేం మాట్లాడలేదు, ఉన్నదాన్ని కూడా వక్రీకరించి మాట్లాడేంత దారిద్ర్యమైన పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా ఈ రాష్ట్రం నడిచేదని చెప్పి మేము కోరుతాను. నిజంగా కొన్ని వాళ్ళు చెప్పిన 2-3 అబద్ధాల గురించి నేను కొద్దిగా మీ ముందర పెడతాను. అప్పుడప్పుడు బాధ అవుతుంటుంది. ఎప్పుడైనా అబద్ధాలు మనం జవాబు చెప్తుండాలి. ఎప్పుడు మనం ఏంది మామూలుగా ఏముండాలి డిస్కషన్, అభివృద్ధి ఎట్లా చేద్దాము, గోదావరి నీళ్ళు ఎట్లా తెచ్చుకుందాము. ఆ రోజు ఇప్పుడే కమలాకర్ అని చెప్పిండు, గోదావరి నీళ్లు బనకచెర్ల గురించి హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఆదేశించి మాట్లాడే వరకు కూడా కనీసం నోరిప్పలేదు. కనీసం బనకచెర్ల ఎక్కడ తెలియదు ముఖ్యమంత్రికి వదిలేద్దాం. ఇంకా మా ఇరిగేషన్ దాన్ని ఏమంటారు, మన గాలి మోటార్ మంత్రికి అయితే తెలుసు కదా మీకు ఎవరు మా గాలి మోటార్ మంత్రి గారు, ఆయనకు కూడా బనకచెర్ల కూడా తెలియదు. హరీష్ గారు మాటిన తర్వాత ఒక ముందు రోజు డేట్ వేసి సిగ్నేచర్ పట్టుకొని నేను కూడా లెటర్ రాసిన అని చెప్పి పట్టుకొచ్చాడు. పోనీ ఇప్పటికన్నా ఆయనకు అర్థమైందా అంటే, మీరు దయచేసి మీరు అందరూ ఒకసారి ప్రశ్న అడగాలి. మీ అందరికీ ఏమైందంటే వాళ్ళు చెప్పింది రాయడం మొదలు పెడుతున్నారు. మీరు అట్లా కాదు, ఎవరైనా ప్రశ్న అడగాలి, జవాబు తెలుసుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున మీరు కూడా తెలంగాణలో ఉన్నారు కదా, చాలా మంది ఇక్కడ ఉన్న జర్నలిస్టులు కూడా గోదావరి నీళ్ళ కింద ఉన్నారు, కృష్ణ నీళ్ళ కింద ఉన్నారు. మరి మీకు కూడా అర్థం కాదు కదా, మీరు అడగట్లేదు ప్రశ్నలు అసలు. ఇంకోటి ఏమంటాడు, నిజంగా చెప్తున్నా, మామూలుగా మన అందరం కూడా యుద్ధం ఎవరితో చేస్తామండి? శత్రువుతోని ముందులతో యుద్ధం చేస్తాం. ఈయన ఎవరితో యుద్ధం చేస్తున్నాని మరి నేను ఎదుర్కొన్నాడో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ యుద్ధంకి వచ్చి తిరిగి మమ్మల్ని పొడుస్తున్నాడు తెలంగాణ ప్రజల్ని. అంటే యుద్ధంకి వస్తున్నాడు మాతోని, వచ్చి తెలంగాణ ప్రజల్ని పొడుస్తున్నాడు. మేము నీతో సహకరిస్తాము, బనకచెర్ల మీద లొల్లి చేద్దామంటే మేము ఆ రోజు కేసీఆర్ గారు ఆదేశించిన తర్వాత హరీష్ గారు మాట్లాడితే అప్పుడు కానీ వీళ్ళకు మొద్దు నిద్ర లేచి మళ్ళీ ఇంకా మమ్మల్ని తిట్టడం. ఆ మీటింగ్ అంతా కేసీఆర్ గారిని హరీష్ గారిని తిట్టడం. ఇంకొకటి సరే సబ్జెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాణహిత చేవల ప్రాజెక్టు ఎందుకు తుమ్మడిగట్టి నుంచి అక్కడ మేడిగడ్డకు ఎందుకు మార్చినామో అని చెప్పి ఇప్పటికి 100 సార్లు చెప్పినాం. ఇక్కడ మళ్ళీ సారీ ఇంత క్లియర్గా నేను మొన్న కూడా చదివి చెప్పిన 2 రాష్ట్రాల్లో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనీసం ఒక తట్టెడు మట్టి దవ్వలేదు వీళ్ళు, కనీసం ఒక చిన్న పని కూడా చేయలేదు. అక్కడ ఏం చేసిండ్రు? తల లేదు, కింద తోకల దగ్గర పనులు మొదలుపెట్టిండ్రు. ఎందుకు తోకల దగ్గర పనులు మొదలుపెట్టిండ్రో అది మీరు అర్థం చేసుకోవాలి. సరేనా? ఇంత క్లియర్గా నేను మొన్న కూడా చదివినిపించిన, మళ్ళీ చదివినిపిస్తాను మీకు అందరికీ. మనకు 165 టీఎంసీలు తుమ్మడిగట్టి దగ్గర అవైలబుల్ at 75% dependability, which includes మొన్న చదివినా మళ్ళీ చదువుతున్నా, which includes perceived surpluses from the share of upper states. అంటే ఈ 165 టీఎంసీలో 63 టీఎంసీలు పైన రాష్ట్రాలవి అని చెప్పి క్లియర్గా రాసిండ్రు. ఇది నేను చెప్తుంది కాదు, ఇది సిడబ్ల్యూసీ చెప్పిందే. మళ్ళీ ఒకటి ఏం చెప్పింది, ఇట్ ఈస్ సీన్ ఫ్రమ్ ద మాస్టర్ ప్లాన్స్ ఆఫ్ అప్పర్ స్టేట్స్ దట్ ద ప్లాన్ యూటిలైజేషన్ ఆర్ మోర్ దెన్ 75% అవైలబిలిటీ ఆస్ ఇండికేటెడ్ బిలో. అది అయిపోయింది. బ్రహ్మాండంగా ఫైనల్ రిపోర్ట్ కూడా ఏమి ఇచ్చినారు చెప్తున్నారు. యాజ్ సచ్ ది అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లసెస్ ఫ్రమ్ అప్పర్ స్టేట్ యాజ్ ఎస్టిమేటెడ్ అట్ బరాజ్ సైట్ మే నాట్ బీ రిలయబిలిటీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్. అంటే ముందర మీకు ఈ వాటర్ దొరకవు. ఇంకా క్లియర్గా ఏం చెప్పింది వాళ్ళు సిడబ్ల్యూసీ, 152 మీటర్లు మీరు కడితే మీకు అప్పుడు కూడా 102 టీఎంసీలు, 160 63 పోయినాయి అప్పుడు కానీ మీకు 102 టీఎంసీలు. అదే 148 మీటర్ల మీద ఏదైతే మహారాష్ట్ర రాష్ట్రం కొట్లాడుతూ ఉందో కడితే మీకు దొరకవి 44 టీఎంసీలే అని చెప్పింది, క్లియర్గా చెప్పింది. ఎందుకు షిఫ్ట్ అయిందో అని 100 సార్లు చెప్పినాం. మళ్ళీ అదే అబద్ధం. ఈయన షిఫ్ట్ చేసిండు, 38,000 కోట్లు 1,00,000 కోట్లు చేసిండు. అరే సబ్జెక్ట్ ఉండదు వీళ్ళకి అసలు. ఏం చేయాలండి? ఇదే డిబేటు, రోజు ఇవే అబద్ధాలు. నీవన్నీ నేను చెప్పేవన్నీ దయచేసి మిమ్మల్ని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాం మళ్ళీ అంటే మేమేదో అరవడము ఆయనేదో అరవడం కాదు. పుట్ అఫీషియల్ డాక్యుమెంట్స్, పబ్లిష్ ద అఫీషియల్ డాక్యుమెంట్స్ అని నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇంకోటి మళ్ళీ ఈయనకి 3,000 టీఎంసీలు కేసీఆర్ కనిపెట్టిండు. ఇప్పుడు చెప్పిన అబద్ధం మళ్ళీ ఒకటి, 3,000 టీఎంసీలు సముద్రంలో పోతే అని కేసీఆర్ కనిపెట్టిండు.
ఈయనకి ఏం చెప్పాలి ఇక నా సావు మాకు తెలంగాణ ప్రజలకు ఏడికెళ్ళి వచ్చిందో ఇక మీ అందరికి మళ్ళీ అఫీషియల్ డాక్యుమెంట్ ఇస్తున్నాం మీ అందరికి దయచేసి. ఇది సిడబ్ల్యూసి నుంచి వచ్చింది. 3000 టీఎంసీలు సముద్రంలో పోతున్నాయి. యావరేజ్ ఎన్ని ఇల్లు స్టార్టింగ్ ఫ్రమ్ 66, 67 దగ్గర నుంచి 22, 23 అంటే దగ్గర 50 ఏళ్ళ యావరేజ్ తీసి 3000 టీఎంసీ అని సిడబ్ల్యూసి. నేను కాదండి ఇది. ఏం చెప్పాలి కనుక గివే మూర్ఖతో మాటలు, గివే పిచ్చి మాటలు. 19 నెలలు అయింది, గోదావరి నీళ్ళు తెలియదు నీకు. సుందిలా నుంచి మిడ్మానేర్ అంటావు, సుందిలా నుంచి నీకు ప్రాణహిత, సుందిలా నుంచి నీకు ఎక్కడ వాటర్ పోతుందో తెలియదు. ఏం చెప్పాలి ఇక మనం? గిదే కొట్లాడాలు, గివే పిచ్చి మార్పులు. ఏం చేసినావు మీటింగ్లు అంతా? మీరు కూర్చోని తిట్టుండ్రి వాళ్ళని అని చెప్పినావు. ఇది తప్ప ఇక మారవా? దయచేసి మిమ్మల్ని మీకు చేతులు జోడించి చెప్తా ఉన్నాను, ఇదే కార్యక్రమం బంద్ చేయండి. ఇప్పుడు ఇక మీరు వితండవాదం, బూతులు, లేని అబద్ధాలు చెప్పడం ఇదొకటి ఇంకా అన్యాయం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు అబద్ధాలు చెప్పుకుంటూ కూర్చుంటే ఇక మన రాష్ట్రానికి ఎట్లా దిక్కు? అందుకొరకు ఆయన ముఖ్యమంత్రి కింద మళ్ళీ దీంట్లో మళ్ళీ మా చంద్రబాబు నాయుడు తప్పలేదు, రేవంత్ రెడ్డి కేసీఆర్ పోయిండు, కేసీఆర్ పోయి నీళ్లు మంచుకుందామని చెప్పి కేసీఆర్ చెప్పిండు. అవును బాస్, కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఎస్, ఏమని చెప్పిండు కేసీఆర్ గారు? మళ్ళీ అది కూడా వక్రీకరిస్తాడు మళ్ళీ మనిషి. ఒక్క నిమిషం, సారీ, ఇదిగోండి, ఇది కేసీఆర్ గారు రాసిన లెటర్ కూడా ఇంత బ్రహ్మాండంగా రాసిందంటే, ది ఎర్స్వైల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ సెల్ఫ్, పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 65.13%, 65.13% ఆఫ్ గోదావరి వాటర్స్ టు తెలంగాణ రీజన్. అంటే మాకు ఆల్రెడీ 65% ఎలొకేషన్ ఉంది. అంటే 968 టీఎంసీ ఎలొకేషన్ ఉంది మాకు. అయితే 3000 టీఎంసీ వాటర్ ఫ్లోయింగ్. అంటే ఇప్పుడు మనకు సిడబ్ల్యూసీ ఏం చెప్పింది? కానీ సముద్రంలోకి ఇంకా 3000 టీఎంసీలు పోతుంది. 968 ఆల్రెడీ మాకున్నది ఎలొకేషన్, అది అయిపోయింది, అది ఆల్రెడీ మా నీళ్ళు. ఇంకా మిగతా 3000 టీఎంసీలలో సముద్రంలోకి పోతున్నాయి ప్రతి సంవత్సరము. బేస్డ్ ఆన్ ద టోటల్ వాటర్ రిక్వైర్మెంట్ ఫర్ ఇరిగేషన్, ఇండస్ట్రీ అండ్ డ్రింకింగ్ వాటర్, తెలంగాణ విల్ యూజ్ 1950 టీఎంసీ వాటర్ పర్ ఇయర్. 1950 టీఎంసీ వాటర్ పర్ ఇయర్ ఇన్ కంపారిజన్ టు ప్రజెంట్ అలొకేషన్ ఆఫ్ 960. అంటే ఏం చెప్పారు కేసీఆర్ గారు? ఏం చెప్పాలి? నేను తినతో ఏం మాట్లాడతాం మనము? ఇది నేను చెప్పేది నా ముచ్చట కాదు. ఇవన్నీ కూడా ఇగో శ్రీ కేసీఆర్ గారు లెటర్. ఇంకొక అబద్ధం చెప్పిండు. ఇది ఆయన చదివిందే చెబుతాం మీకు ఒకసారి. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇది ఆయన చదివిందే ఎవరితో? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్, వారి పేరేంది, మన ఉమాభారతి గారితో జరిగిన మీటింగ్ గురించి ఆయన చదివిండు. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఆన్ 2016 చదివింది కూడా. ఇది మీకు చెప్తా. ఆయన చదివింది కూడా ఆయనకు అర్థం కాలేదు, అది చెప్తాం మీకు, ఎందుకంటే ఆయనకు అర్థం కాలేదు. On the other hand, more than 3000 TMC of water is going waste into sea every year. అంటే ప్రతి సంవత్సరము 3000 TMCలు గోదావరిలో పోతున్నాయి. హెన్స్ he emphasized, అంటే కేసీఆర్ గారు ఏం చెప్పిందంటే, as water is available, it has to be decided how best it can be utilized properly. దాన్ని ఎంత బాగా మనం వాడుకోవాలని చెప్పేసి. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably settling the issue. ఏం చెప్పారు ఆయన? నువ్వేందే ఆయన ఏం చెప్పినారు? 2 రాష్ట్రాలు కూర్చొని దాన్ని సెటిల్ చేయాలని చెప్పినారు అని చెప్పి ఆయన చదివింది. దానికి అర్థం కూడా కాలేదు. కేసీఆర్ ఇచ్చేసి వచ్చిండు అంటాడు. ఆయన చదివింది మళ్ళీ అది కూడా పోనీ, కొన్నేమో సగం సెంటెన్స్ చదువుతాడు. ఈయన ఫుల్ చదివింది కూడా తప్పు చదివాడు, తప్పు అర్థం చేసుకున్నాడు. ఏం చెప్పాలి ఇక మనం? దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఇది తెలంగాణ ప్రజల బాధ. తెలంగాణ ప్రజలు జీవితాంతం కొట్లాడిన గోదావరి నీళ్ళు ఇవి. మీకు గోదావరి నీళ్ళు దయచేసి మీరు ఎక్కడంటే అక్కడ మీటింగ్ వస్తాం, అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి మా నీళ్ళని ఆంధ్రప్రదేశ్కి దయచేసి వదలకండి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మళ్ళొకసారి అందరం కలిసి పోరాటం చేస్తాము. ఇక్కడ ఉన్న పెద్దలు అందరూ కూడా మీకు 100 సార్లు చెప్పినారు, బనకచర్లలో మేము మీతో సహకరిస్తాము అని కూడా చెప్పినాం. లేదు, మేము లేకుండా మీటింగ్లు పెడతారు, మేము లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటారు, తిడతారు, పోతారు. దయచేసి ఇప్పటికన్నా ఆ నీళ్ళని కాపాడాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను. సారీ అన్న.